హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఇది మొక్కజొన్న కంకులు. ఇట్లా ఈ ఆకులన్నీ తీసేయాలండి. తీసేసినాక ఈ ఆకు ఉపయోగపడుతుంది, మీరు ఉపయోగపడుతుంది చెత్తబుట్టలు వేస్తారు, వేయద్దండి. కానీ ఈ ఆకుతో ఇప్పుడు ఒక వస్తువు తయారు చేస్తాను, మీరు చూడండి. ఇలాగా ఫస్ట్ కిందికే పెట్టండి. ఇట్లా 3 ఆకులు తీసుకోవాలి. ఫస్ట్ ఇట్లా గట్టిగా చుట్టాలండి. గట్టిగా చుట్టినాక ఇట్లా ముడి వేసేసేయాలండి. ముడి వేసేసినాక తెంపేసిన తర్వాత మళ్ళీ కత్తెరతో ఇలాగ ఉంటుంది కదా, ఇలాగ ఈ కొసలు కత్తిరియాలండి. కత్తిరించిన తర్వాత మళ్ళీ ఇది తీసుకునేసి మనం ఒక జడలాగా ఇట్లా అల్లాలండి. ఇట్లా జడలాగా ఇట్లా అల్లేసేస్తే ఇట్లా 2-3 కాన్లు 4-5 కాన్లు వచ్చినంత వరకు అట్లా పెట్టుకుని వేసేసి, ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఇది తీసుకున్న తర్వాత ఇట్లా లోపలికి పెట్టాలండి. ఇది పెట్టేసేసేసి ఈ కాన్ దూక ఇట్లా అన్నాం కదా, ఇటుపక్క సైడు, ఇటుపక్క సైడ్లో మనము ఇట్లా పెట్టి లోపలికి మర్చాలండి. మంచేసిన తర్వాత మళ్ళీ అల్లాలండి గట్టిగా. ఇట్లా గట్టిగా అల్లిన తర్వాత ఇటుపక్క కూడా మనము ఇట్లా పెట్టేసేసి ఇట్లా అల్లాల. చూడండి, ఇటు లోపలికి వేసేసి ఇటుపక్క ఇట్లా జడళ్ళకి మసాలండి. జడ అల్లకం వచ్చిన తర్వాత మొత్తం ఈ 2 మొక్కజొన్న కంకులండి, ఈ ఆకులన్నీ ఇలాగనే మొత్తం అల్లేసేయాలండి. అల్లిన తర్వాత నేను చుట్టుకుదురు తయారు చేసినానండి. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను చుట్టుకుదురండి, నేను చేసి 2 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఈ చుట్టుకుదురు అప్పుడు మా కాలాన చుట్టుకుదురు అనేసి మేము స్టవ్ దగ్గర పెట్టుకుంటా అంటే మేము వంట చేస్తానే వేడి వంటలు కానీ కూరలు కానీ ఏమన్నా కానీ ఈ చుట్టుకుదురు మీద పెడతా ఉంటామండి మేము. ఇది ఇప్పుడు మన్యకగా బాగుందండి, 2 ఏళ్ళు వచ్చేసి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఏ వస్తువైనా తరమవుతుంది. ఈ ఆకులు అనవసరంగా పారేయద్దండి, మీకు ఉపయోగపడతాయి. ఇట్లా చుట్టుకుదురు చేసుకోండి. అంత పూర్తయిన తర్వాత ఇట్లా మీరు మొత్తం రౌండ్గా ఇట్లా పెట్టి చుట్టండి. చుట్టిన తర్వాత చూడండి, ఈ చూరు తీసుకోండి. ఈ చూరు తీసుకొనేసి దారం ఎక్కించండి. దారం ఎక్కించిన తర్వాత చుట్టిన తర్వాత ఇట్లా మీరు కుట్టేసేయండి. ఇప్పుడు నేను ఎట్లా కుట్టాను చూడండి, అంతా జడ తిన్నని అల్లకం అంత మొత్తము సుత్తో కుట్టాను. ఇప్పుడు మీరు ఏ వేడి వస్తువైనా కానీ దీనిలో పెట్టుకోవచ్చు. ఇట్లా వాడండి, మీకు బాగుంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా చేయండి.